ఆన్ స్క్రీన్ కనిపించే హీరోల్లో చాలామందికి ఆఫ్ స్క్రీన్ వర్క్, ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే అదో రకమైన ఇష్టం. కొంతమంది అయితే షూటింగ్ సమయంలో డైరెక్షన్లో వేలు పెట్టేస్తుంటారు కూడా. బుద్ధిగా వచ్చి యాక్టింగ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. మరి డైరెక్టర్ అయిపోతారా అంటే మాత్రం అమ్మో అది చాలా కష్టమైన పని అంటూ తప్పించేసుకుంటారు. అయితే నేను మాత్రం మెగాఫోన్ పట్టడం గ్యారంటీ అంటున్నాడు కామెడీ హీరో అల్లరి నరేష్. ఎగ్జాక్ట్గా టైం చెప్పలేను కానీ వీలైనంత త్వరలో డైరెక్టర్ హ్యాట్ పెట్టుకుంటా అంటున్నాడండోయ్. నాకు మొదటి నుంచి నటన, దర్శకత్వం అంటే ఇష్టం. అనుకోకుండా నటుణ్ణి అయ్యా, హీరోగా చాలా సినిమాలు చేశా, భవిష్యత్తులో డైరెక్టర్ని కూడా అవుతా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విషయంలో నాన్నే ఇన్స్పిరేషన్ అని చెప్పిన నరేష్, అదే సమయంలో ఫుల్ టైం డైరెక్టర్గా ఫిక్స్ అయిపోవడం మాత్రం తన వల్ల కాదని, దర్శకుడిగా మహా అయితే ఓ 2-3 సినిమాలు మాత్రమే తీస్తానన్నాడు. అన్నీ కుదిరితే వచ్చే 6-7 నెలల్లో డైరెక్టర్గా తన డెబ్యూ మూవీని మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చిన్న హింట్ ఇచ్చాడు. అయితే తాను దర్శకత్వం వహించబోయే చిత్రాల్లో మాత్రం నరేష్ యాక్ట్ చేయడంట. డైరెక్షన్ అంటే చాలా రెస్పాన్సిబుల్ జాబ్, అన్ని పనులు ఒకేసారి చేయడం నా వల్ల కాదు అనేశాడు. గతంలో కూడా దర్శకత్వం వహించాలన్న కోరిక ఉందని చెప్పిన నరేష్ తన అన్నని హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నాడు. మరి త్వరలో మొదలుపెట్టే ప్రాజెక్ట్లో హీరోగా అన్ననే ఫిక్స్ చేస్తాడో లేక ఇంకెవరినైనా సెలెక్ట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.